అట్లుంటుంది మనతోని. ఈ 5.2 సెటప్ వచ్చేసి మనకి గోదావరి గారి నుంచి అయితే ఆర్డర్ వచ్చిందండి. లుక్ అయితే వేరే లెవెల్ వచ్చింది ఫ్రెండ్స్. అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ కూడా JBL 1500 వాట్ సబ్-ఊఫర్ అయితే వాడామండి. సెంటర్ స్పీకర్లో వచ్చేసి మనం జిప్ కంపెనీ ఊఫర్స్ అయితే వాడామండి. 10 ఇంచ్ డైంటీ అయితే వాడాను. ఇది డైంటీ అండి. డైంటీ ఊఫర్స్ మనమైతే 2 వాడాము. సరౌండ్లో వచ్చేసి మనం ఊఫర్ వచ్చేసి YP కంపెనీ ఊఫర్స్ అయితే వాడాము. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి నేను సపరేట్గా మన సబ్-ఊఫర్ సెక్షన్స్కి అయితే నేను వాడాను. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి నేను 5 ఛానల్ సెక్షన్కి అయితే వాడాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ ఆడియో పాల్వంచ. మన వీడియోస్ అన్నిటినీ లైక్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తూ ఉండండి. మన కంటెంట్ మీకు నచ్చినట్టయితే అలాగే మన వీడియోస్ని మీ కమ్యూనిటీలో షేర్ చేస్తూ ఉండండి. ఆ విధంగా మన ఫాలోయింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మన ఇన్ఫర్మేషన్ కంటెంట్ కూడా అందరికీ రీచ్ అవుతుంది. ప్రజెంట్ మనము ఈ వీడియోలో వచ్చేసి ఈ 5.2 సెటప్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ 5.2 సెటప్ వచ్చేసి మనకి గోదావరి గారి నుంచి అయితే ఆర్డర్ వచ్చిందండి. మన యూట్యూబ్ వీడియో చూసి మన ఫ్రెండ్ ఒక ఆయన అయితే ఈ సెటప్ అయితే ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు మన యూట్యూబ్ వీడియోలో టవర్స్ అయితే చూశారు. ఆ టవర్స్ చూసి వాళ్ళకి తగ్గట్టు టవర్స్ అయితే చేయించుకున్నారు. ఇది వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు నేను టవర్స్ అయితే చేశానండి హెవీగా. ఇప్పుడు ఈ సెటప్ వచ్చేసి 5.2 సెటప్ ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఇందులో ఏం చేసాము అంటే 2 10 ఇంచ్ సబ్-ఊఫర్స్ వచ్చేసి నేను ప్యారలల్లో కనెక్ట్ చేసేసి సింగిల్ ఛానల్కి అయితే ఇచ్చానండి. ఇంకో 12 ఇంచ్ సబ్-ఊఫర్ JBL వచ్చేసి నేను ఇంకో ఛానల్కి అయితే ఇచ్చాను. ఈ విధంగా 0.2 అంటే 2 సబ్-ఊఫర్లు అయితే నేను ఇందులో వాడినట్టు. ఓకేనా. ప్రజెంట్ ఈ సెటప్లో వచ్చేసి నేను మీకు ఏమేమైతే కాంపోనెంట్స్ వాడాను, యాంప్లిఫైర్లో ఏ బోర్డ్స్ అయితే వాడాను, ఈ టోటల్గా నేను దగ్గర నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నేను మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఒకసారి రండి.
ఈ సెటప్లో వచ్చేసి మనకి లుక్ అయితే వేరే లెవెల్ వచ్చింది ఫ్రెండ్స్. అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరేంటంటే లైవ్ విన్నది వేరుంటుంది, మనం వీడియోలో విన్నది కూడా వేరుంటుంది. మీకోసం అయితే నేను షార్ట్లో ఒక చిన్న వీడియో అయితే చెకింగ్ వీడియో అయితే నేను వేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ కాంపోనెంట్స్ ఏమేమైతే వాడామో ఈ సెటప్లో వచ్చేసి అవన్నీ నేను దగ్గర నుంచి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఒకసారి దగ్గర నుంచి చూసుకుందాం. ఇప్పుడు యాంప్లిఫైర్ గురించి అయితే నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్టార్టింగ్ మనం వచ్చేసి సెంటర్ స్పీకర్స్ అండి. సెంటర్ స్పీకర్లో వచ్చేసి మనం జిప్ కంపెనీ ఊఫర్స్ అయితే వాడామండి. ఇది వచ్చేసి మోడల్ నెంబర్ వచ్చేసి 20ZFR2 అండి. ఇది ఫుల్ రేంజ్ స్పీకర్. ఇది ఫుల్ రేంజ్ స్పీకర్ అంటారు కానీ ఇది అసలు అయితే మిడ్ బాస్ స్పీకర్ అండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఊఫర్ కొని వచ్చింది కదా, దీనివల్ల ఏంటంటే ఇందులో ఊఫర్ కూడా అంటే ఇప్పుడు బేస్ అనేది కూడా వస్తుంది, దానివల్ల ఇది మిడ్ బాస్ స్పీకర్ అండి అసలు అయితే, ఓకేనా. ఇలాంటి 2 వాడాం మనం. ఈ స్పీకర్ అవుట్పుట్ పవర్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 80 వాట్ అండి, ఓకేనా. ఈ విధంగా ఇది మనకి సెంటర్ అవుట్పుట్ వచ్చేసి అటు ఇటుగా 160 వాట్ అండి. ఇప్పుడు ట్యూటర్ వచ్చేసి మనకి జిప్ కంపెనీలోనే ZDT05 మోడల్ అండి. ఇది మెటల్ ట్యూటర్ అండి. ఇది వచ్చేసి ఇది కూడా 8 ohms ఇంపార్టెన్స్లో ఉంటుంది. ఊఫర్లు కూడా ఇవి మిడ్ బాస్ ఊఫర్లు కూడా ఇవి కూడా 8 ohms ఇంపార్టెన్స్లో ఉంటుంది, ఓకేనా. ఈ కింద అయితే మనం ఎయిర్ హోల్ ఇచ్చేసాము మనకు కొద్ది పర్ఫార్మెన్స్ బాగుండడానికి. ఈ మనకి సెంటర్లో కూడా బేస్ వస్తూ ఉంటుంది కదా, దానికోసం అయితే ఊఫర్ మన ఎయిర్ వెంట్ అయితే ఇచ్చేసాం మనం ఇందులో, ఓకేనా. సెంటర్ విషయానికి వచ్చేసి అయితే ఇదండి. ఇప్పుడు మనం వచ్చేసి సరౌండ్ అయితే చూసుకుందాం. ఇప్పుడు ఈ సరౌండ్ వచ్చేసి మనం థియేటర్ మోడల్లో చేసామండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 1 సైడ్ యాంగిల్ వస్తుంది. మనం ఏంటంటే సెంటర్ మన ప్లేసింగ్ రూమ్లో మన ప్లేసింగ్ వచ్చేసి సెంటర్, దాని పొజిషనింగ్కి తగ్గట్టు మనం ఏం చేస్తామంటే ఒక యాంగిల్ అనేది మనం ఇచ్చేస్తాం. మనం బ్యాక్ వాల్ నుంచి మనం ఏ పొజిషన్లో అయితే ఉంటాం దాని తగ్గట్టు మనం ఈ యాంగిల్ పొజిషన్ అయితే మనం ఇచ్చేస్తాం ఇందులో. ఇప్పుడు ఇందులో మనం ఈ సరౌండ్లో వచ్చేసి మనం ఊఫర్ వచ్చేసి వైపీ కంపెనీ ఊఫర్స్ అయితే వాడాము. ఇది కూడా మిడ్ బాస్ ఊఫర్ అండి. ఇది మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం తెలియదు, కొద్దిగా ఈ ప్రొఫెషన్లో కొద్దిగా ఓల్డ్ ఉన్న వాళ్ళకి ఈ కంపెనీ గురించి అయితే ఐడియా ఉంటుంది. ఈ ఊఫర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ వస్తుందండి, ఓకేనా. ఇది వచ్చేసి 4 ohms ఇంపిడెన్స్ అండి. ఇది వచ్చేసి మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేసి 70 వాట్ అండి. ఇక్కడ మనం ట్యూటర్ వచ్చేసి జిప్ కంపెనీ అండి. ఇది వచ్చేసి సిల్క్ డోమ్ ట్యూటర్. దీని మోడల్ వచ్చేసి ZDT08 అండి. ఇది కూడా 8 ohms ఇంపిడెన్స్లో వస్తుంది. ఇప్పుడు టోటల్గా సరౌండ్కి వచ్చేసి ఇది 4 ohms వాడిన, ఇది 8 ohms వాడామండి, ఓకేనా. 2 సరౌండ్లు అయితే మనం టోటల్గా ఈ ప్యాకేజ్లో వాడాము. ఇప్పుడు మనం మెయిన్లీ టవర్ విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు టవర్లో వచ్చేసి మనం ఈ డైంటీ ఊఫర్స్ మనమైతే 2 వాడాము. HW801 మోడల్ అండి. ఇది వచ్చేసి 8 ohms ఇంపిడెన్స్లో వస్తుంది. ప్లస్ ఏంటంటే బేస్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ఊఫర్లలో ఎక్సలెంట్గా వస్తుంది. మిడ్ అనేది కొద్దిగా లైట్గా వస్తుంది. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే మనకి ఈ టవర్స్లో మనకి మిడ్ అనేది చాలా తక్కువ అడిగారు, నాకు బేస్ బాగుండాలి అని చెప్పి అడిగారు. ఆ విధంగా మనం ఈ ఊఫర్స్ అయితే వాడాం. మనం మిడ్ని సాటిస్ఫై చేయడానికి ఈ ట్యూటర్స్ అయితే వేసాం. ఈ ట్యూటర్స్ ఏంటంటే షార్ప్నెస్ ప్లస్ మిడ్ అనేది కూడా పర్ఫార్మెన్స్ మేనేజ్ చేసేసుకుంటుంది, ఓకేనా. మోస్ట్లీ ఏంటంటే ఈ టవర్స్ డిజైన్ చేసింది మన బేస్ పర్ఫార్మెన్స్ కోసమే. వాళ్ళ పర్టికులర్ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనమైతే ఇది తయారు చేసాము. ఇప్పుడు ఇందులో ఇది వచ్చేసి దీని మ్యాక్సిమం అవుట్పుట్ పవర్ వచ్చేసి 100 వాట్ అండి, ఓకేనా. 8 ohms ఇంపిడెన్స్ వస్తుంది. ఇలా నేను 2 ఊఫర్లు అయితే వాడాను. ఇప్పుడు టోటల్గా ఈ టవర్లో ఏంటంటే కింద నేను 10 inch డైంటీ అయితే వాడాను. ఇది వచ్చేసి మనకి సబ్ ఊఫర్ కిందకి అయితే వాడానండి 2 టవర్స్లో. అవేం చేస్తాను అంటే ఇది 8 ohms సబ్ ఊఫర్, వీటిని నేను ప్యారలల్లో చేసేసి ఒక ఛానల్కి అయితే ఇచ్చేసానండి. టోటల్గా ప్యారలల్లో మనం కనెక్షన్ ఇచ్చిన తర్వాత అదేమవుతుంది మనకి 4 ohms ఇంపిడెన్స్లోకి వచ్చేస్తుంది. ఆ విధంగా మనకి 2 సబ్ ఊఫర్లు అయితే ప్యారలల్లో 4 ohms ఇంపిడెన్స్లో మనకి డివైడ్ అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఈ ఊఫర్ అయితే HW801. ఈ ట్యూటర్ వచ్చేసి సేమ్ అదే సెంటర్లో వాడిందే ZDT05 మోడల్ మెటల్ ట్యూటర్ అండి, ఓకేనా. నేనేం చేశానంటే సెంటర్ టవర్స్కి మాత్రమే మెటల్ ట్యూటర్స్ వాడాను. బ్యాక్ సైడ్ అయితే మనం సిల్క్ డోమ్ ట్యూటర్స్ వాడాము. ఎందుకు అంటే మెయిన్ ఫ్రంట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఏంటంటే అందులో ఎక్కువగా మనకి అంత ఫ్రీక్వెన్సీస్ పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ నేను సిల్క్ డోమ్ ట్యూటర్స్ అయితే వాడాను. అది మన రిక్వైర్మెంట్, మెటల్ అక్కడ వాడాలన్నా వాడుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఈ టవర్లో వచ్చేసి అయితే మనకి ఈ 2 సెక్షన్స్కి మనకి పార్టీషన్ అయితే ఉంటుంది. ఆ సబ్ ఊఫర్కి ఈ 2 ఊఫర్కి సంబంధించి పార్టీషన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ 2 ఊఫర్స్ ఒక్కొక్కటి 100 వాట్ అండి. ఇక్కడికి వచ్చేసి మనకి 200 వాట్ అవుట్పుట్ అనేది మనకి వచ్చేస్తుంది. సబ్ ఊఫర్ వచ్చేసి ఈచ్ సబ్ ఊఫర్ వచ్చేసి అది 10 inch సబ్ ఊఫర్, మనకి ఈచ్ సబ్ ఊఫర్ వచ్చేసి 200 వాట్ అండి పీక్ పవర్, ఓకేనా. ఈ విధంగా 2 టవర్లో నేను 2 సబ్ ఊఫర్లు అయితే వాడాను.
ఇది సబూఫర్ కిందికైతే నేను వాడాను ఈ టవర్లో. ఇది ఫ్రంట్ ఫేసింగ్ అడిగారు మన కస్టమర్ కూడా. నేనైతే వాళ్ళకి సైడ్ ఫేసింగ్ నేను ప్రిఫర్ చేశాను, కానీ వాళ్ళు ఫ్రంట్ ఫేసింగ్ అడిగారు. వాళ్ళ కోసం ఏంటంటే నేను ఫ్రంట్ ఫేసింగ్ వాడాను ఇందులో. ఓకేనా, టోటల్గా ఈ టవర్లో వచ్చేసి ఇదండి. ఇప్పుడు ఇందులో నేను క్రాస్ ఓవరింగ్ అయితే చేశాను, కానీ మిడ్ క్రాస్ ఓవరింగ్ అయితే చేయలేదు. మనము హెచ్ఎఫ్లోనే మిడ్ ప్లస్ హైస్ మ్యాచ్ అయ్యేటట్టు నేను క్రాస్ ఓవరింగ్ చేసుకున్నాను. ఆ ఊఫర్స్కి అయితే నేను లో క్రాస్ ఓవరింగ్ అయితే నేను చేసేసుకున్నాను ఇండివిజువల్గా. కింద సబ్ ఊఫర్కి అయితే క్రాస్ ఓవరింగ్ రాదు, అది మనకి యాంప్ నుంచే క్రాస్ ఓవర్ అయి వస్తుంది కాబట్టి. ఓకేనా, టవర్ రిలేటెడ్గా అయితే మనకి ఇదండి. టోటల్గా మనకి ఒక్క టవర్ వచ్చేసి వాటేజ్ మీకు వచ్చేసి 200 + 100 టోటల్గా 400 వాట్ అవుట్పుట్ అండి ఒక టవర్ వచ్చేసి. టోటల్గా 2 టవర్స్ వచ్చేసి మీకు 800 వాట్ వస్తుంది. ఓకేనా, సెంటర్ అయిపోయింది, సరౌండ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ సబూఫర్ అండి. మెయిన్ విషయం వచ్చేసి సబూఫర్. ఇప్పుడు ఈ సబూఫర్ వచ్చేసి మనకి బ్యాండ్ పాస్ ఎంక్లోజర్ అండి. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే మనకి సబూఫర్ వచ్చేసి లోపల ఉంటుందండి. ఓకేనా, ప్లస్ ఏంటంటే పర్ఫార్మెన్స్ కూడా మనకి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ఈ సబూఫర్ ద్వారా. మెయిన్ మన దగ్గర మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉందో ఈ సబూఫర్ అండి హోమ్ పర్పస్లో. ఓకేనా, ఫ్రంట్ ఫేసింగ్ కూడా ఉంటే కానీ అది నా దగ్గర తక్కువ సేలింగ్. ఏంటంటే నేను ప్రిఫర్ చేయను ఎక్కువ కస్టమర్లకి. మోస్ట్లీ ఏంటంటే బ్యాండ్ పాస్ ఎంక్లోజరే నేను ప్రిఫర్ చేస్తాను వాళ్ళకి. ఓకేనా, ఈ సబూఫర్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనం JBL 1500 వాట్ సబూఫర్ అయితే వాడామండి. అది వచ్చేసి 350 వాట్ RMS అండి, అది పీక్ పవర్. ఇప్పుడు మనకి ఇందులో యాంప్లిఫైర్లు ఏంటంటే రెండు ఛానళ్ళకి సబూఫర్ వాడాం. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, ఇక్కడ 350 వాట్ RMS, అది వచ్చేసి 400 వాట్ RMS అవుతుంది టోటల్గా పీక్ పవర్ వచ్చేసి. టోటల్గా ఇదైంది ప్యాకేజ్ వచ్చేసి. నేను మీకు ఇప్పుడు యాంప్లిఫైర్ అయితే దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి రండి. మనం ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి మనం ఇది సబూఫర్ వాల్యూమ్ అయితే ఇచ్చాము. ఇటు సైడ్ వచ్చేసి ఇది మాస్టర్ వాల్యూమ్ అండి. ఇది మనకి మాస్టర్ వాల్యూమ్ పెంచే కొద్దీ మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. ఓకేనా, అలాగే ఇక్కడ నేను 2 VU మీటర్స్ అయితే ఇచ్చేసాను, మన స్టీరియో ఇండికేటర్స్ అనమాట. లైట్ అనేది మనకి సాంగ్కి తగ్గట్టు మనకి బ్లింకింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఏంటంటే మనకి ఫ్రంట్ లుక్ వచ్చేసి వేరే లెవెల్ వచ్చింది యాంప్లిఫైర్ కూడా. కస్టమర్ ఏంటంటే మనకి టోటల్గా బ్లాక్ ఎడిషన్ ప్యాకేజ్ కావాలన్నారు, అందుకే టోటల్గా సెటప్ మొత్తం బ్లాక్లోనే నేను డిజైన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు యాంప్లిఫైర్లో ఇంటర్నల్ కంటెంట్స్ అనేది నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి మనం 24024 8 ట్రాన్స్ఫార్మర్స్ అయితే వాడాము. ఇవి HD ట్రాన్స్ఫార్మర్స్ అండి. ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. ఓకేనా, ఈ టోటల్గా ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్స్ ఇవి. ఓకేనా, లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్లస్ 8 amps మీద మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి నేను సపరేట్గా మన సబూఫర్ సెక్షన్స్కి అయితే నేను వాడాను. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి నేను 5 ఛానల్ సెక్షన్కి అయితే వాడాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి కెపాసిటర్స్ వచ్చేసి 63 వోల్ట్ 10,000 UF కెపాసిటర్లు అయితే వాడానండి. ఇది వచ్చేసి మెటల్ డయోడ్. ఓకేనా, సేమ్ అలాగే ఈ సెక్షన్లో కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే మనం ఇందులో ఆడియో బోర్డ్స్ వచ్చేసి శక్తి 5 ఛానల్ ఆడియో బోర్డ్ అయితే నేను వాడానండి. ఓకేనా, 5 ఛానల్స్కి అయితే శక్తి 5 ఛానల్ ఆడియో బోర్డ్ అయితే వాడేశాను. సబ్బుకి వచ్చేసి నేను 2 ఛానల్స్కి వచ్చేసి కుమార్ ఆడియోస్ థండర్ మోనో బోర్డ్ అయితే నేను వాడాను. ఓకేనా, టోటల్గా ఇప్పుడు ఈ యాంప్లిఫైర్లో నేను కూలింగ్కి వచ్చేసి 3 ఫ్యాన్లు అయితే ఇచ్చానండి. 1 2 ఈ టోటల్గా డౌన్వర్డ్స్ కూలింగ్ ఇవి కూలింగ్ అవుతాయి. ప్లస్ ఇక్కడున్న ఫ్యాన్ ఏంటంటే నేను ఎగ్జాస్ట్ కింద పెట్టాను, అంటే ఈ లోపల ఉన్న హీట్ని బయటికి లాగేసుకోవడానికి ఆ విధంగా అయితే ఇక్కడ పెట్టాను. మీకు ఇక్కడ చూసినట్టయితే మనం ప్రొటెక్షన్ బోర్డ్కి దానికి మధ్య గ్యాప్ అనేది ఉంటుంది, ప్లస్ కింద కూడా గ్యాప్ ఎక్కువనే ఉంటుంది. ఓకేనా, ఆ విధంగా మనకి ఎయిర్ అయితే అవుట్లెట్ అయిపోతుంది. ఇది మెయిన్ నాకు మోస్ట్లీ ఏంటంటే ఇవి బోర్డ్స్ హీట్ ఎక్కినప్పుడు కూలింగ్ కావడం కోసమే నేను ఈ సపరేట్గా నేను ఈ స్ట్రిప్ అనేది పెట్టి నేను ఫ్యాన్స్ అయితే పైనుంచి కిందికి డైరెక్షన్ అయితే ఇచ్చాను. ఈ లుక్ ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది, దానికోసం ఆ విధంగా నేను ట్రై చేశాను. ఎందుకంటే నాకు ఇందులో ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఎక్కడా లేదు అవి కూల్ చేయడానికి, బాగా కంజెస్టెడ్ అయిపోతుంది. సో నేను ఈ విధంగా అయితే ఫ్యాన్ పైనుంచి కిందికైతే కింద డైరెక్షన్లోకి అయితే నేను ఈ విధంగా ఫిట్టింగ్ అయితే చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఆడియో బోర్డ్స్కి వచ్చినైతే ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి డాల్బీ DTS డికోడింగ్ కోసం అయితే ఫ్యూటెక్ FT003 డికోడర్ బోర్డ్ అయితే మనం ఇక్కడ వాడాము. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మ్యాక్స్విన్ కంపెనీది వచ్చేసి ప్రొటెక్షన్ బోర్డ్ అండి. ఇది 7.1 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ 5.2 వాడుతున్నా కాబట్టి 5.2కి సపరేట్గా దొరకవు, అందుకే 8 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డ్ అంటారు ఇది. అందులో నేను ఇప్పుడు 5.2 ఛానల్ సంబంధించిన ఛానల్స్ అయితే వాడేశాను. ఇంకో ఛానల్ మనకి మిగిలిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే మనకి స్పీకర్ సాకెట్స్ అండి. ఇక్కడ ఫ్యూజ్ హోల్డర్ ఇది.
ఇప్పుడు మనకి ఇంకో సాకెట్ వచ్చైతే ఇక్కడ అండి. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ అయితే 6 స్పీకర్ అవుట్పుట్స్ కదా, ఇక్కడ ఇంకో స్పీకర్ అవుట్పుట్ బనానా సాకెట్ ద్వారా అయితే నేను ఇచ్చేసాను ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ రిమోట్ కిట్ వచ్చేసి మనం ఫ్యూటెక్లోనే FT004 రిమోట్ కిట్ అండి. ఇది GLCD డిస్ప్లేతో. ఈ రిమోట్ కిట్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. నార్మల్ జనరల్ చిన్న 16:2 రిమోట్ కిట్ ఉంటుందిగా, దానికంటే దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆడియో క్వాలిటీ అయితే వేరే లెవెల్ ఉంది దీనిది. ప్లస్ మోడ్స్ కూడా మనకు చాలా ఉన్నాయి ఇందులో. ఇక్కడ సబ్వూఫర్కి వచ్చేసి TL084 IC అయితే ఇచ్చారు. దీని ద్వారా సబ్వూఫర్ క్రాస్ ఓవరింగ్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. మనం ఇంకా ఎక్స్ట్రా గెయిన్ బోర్డ్ వేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఇక్కడే క్రాస్ ఓవరింగ్ అయిపోతుంది. ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇటు ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఇది వచ్చేసి డికోడర్ అండి, అంటే రోటరీ ఎన్కోడర్ అంటారు. ఇప్పుడు మెయిన్ కంట్రోల్ ఇది అన్లిమిటెడ్గా తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎన్కోడర్ అండి. ఇది వచ్చేసి రిమోట్ కిట్ అండి. ఓకేనా. ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసి పెద్దదండి ఇప్పుడున్న రిమోట్ కిట్స్లో. ఇది వచ్చేసి VU మీటర్ అండి. ఇది ఒక VU మీటర్ అండి, ఇక్కడ ఒక VU మీటర్, 2 VU మీటర్లు అయితే నేను ఇందులో వాడాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి సబ్ కంట్రోల్ అండి. ఇదే కంట్రోల్ ద్వారా మనకి ఏంటంటే 3 సబ్వూఫర్లు అయితే మనకి కంట్రోల్ అవుతాయి. టోటల్గా ఇంటర్నల్గా మనం చూసినట్టయితే ఇది ఫ్రెండ్స్ ఇందులో. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఫ్యూజ్ హోల్డర్ అండి, ఇది పవర్ సాకెట్, అలాగే 6 స్పీకర్ అవుట్లెట్స్ అండి ఇవన్నీ. ఇది వచ్చి ఎగ్జాస్ట్ ఫ్యాన్ మనకి. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా, అంటే ఇప్పుడు టోటల్గా 5.2 సెటప్ అయితే ఎక్స్ట్రా సబ్వూఫర్ అనమాట. ఇక్కడ నేను JBL అయితే ఇస్తాను, ఇక్కడ వచ్చేసి మనకు 2 డైంటీలు అయితే ఇక్కడ ఇచ్చేస్తాను ప్యారలల్లో. ఓకేనా. ఇది నేను వేరే ఆప్షన్ కోసం అయితే తయారు చేశాను, అది ఫ్యూచర్లో మనం వేద్దాం. దానికోసం అయితే ఇది కటింగ్ చేసి ఇట్లా ప్యానల్ అయితే పెట్టాను. ఇది వచ్చేసి మనకి డికోడర్ బోర్డ్ అండి. ఇది వచ్చేసి ఆప్టికల్, కోయాక్సిల్ అండ్ ARC ఇన్పుట్స్ అండి. ఇది ARC అంటే HDMI ఇన్పుట్ అండి, కోయాక్సిల్ అంటే మనకు జనరల్గా ఓల్డ్ DVD ప్లేయర్స్లో వచ్చేటి. ఈ ఆప్టికల్ అనేది మనకి ఒక LED బీమ్ అనేది వస్తుంది ఇందులో. ఆ బీమ్ ద్వారా మనకు ఆడియో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు కింద ఇక్కడ వచ్చేసి మనకి టీవీ ఆక్స్ ఇన్పుట్స్ అండి. ఇవి టీవీ, DVD, DTH. ఓకేనా. ఇవి ఆక్స్ ఇన్పుట్స్. ఇక్కడ వచ్చేసి 3 ఇన్పుట్స్. ఇది వచ్చేసి ప్రస్తుతానికైతే ఈ యాంప్లో ఈ డమ్మీ అండి. ఓకేనా. ఇక్కడ మనం ఈ సెక్షన్ అయితే ఏం వాడట్లేదు, ఏంటంటే ఇది ఎంటీ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇదైతే ఫిట్ చేసేసాము. ఓకేనా. టోటల్గా ఓవరాల్గా యాంప్లిఫైర్కి వచ్చేసినట్టయితే ఇదండి. నేను దీని డెమో కూడా ఒకసారి నేను మీకు ఈ వీడియోలో అయితే వినిపిస్తాను. టోటల్గా ఈ యాంప్లిఫైర్ది వచ్చేసి అయితే ఇది ఫ్రెండ్స్. టోటల్గా మనం వాడిన కాంపోనెంట్స్ కానీ ఏదైనా కానీ. ఓకే. ఇప్పుడు ఇందులో ఈ రిమోట్ కిట్కి వచ్చేసి మనది ఇదండి రిమోట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి. ఇందులో ఒకసారి చూసినట్టయితే మనకి ఇది పవర్ బటన్ అండి. ఇది వచ్చేసి మ్యూట్ బటన్. ఇది SPDF అంటే మనకు ఆప్టికల్కి సంబంధించిందండి. ఇది HDMIకి సంబంధించి, ఇది ARCకి సంబంధించింది. ఇది లైన్ అంటే ఆక్స్ ఇన్పుట్స్కి సంబంధించి 1, 2, 3 ఆక్స్ అనేది దీని ద్వారానే మనకు ఆపరేట్ అవుతాయి. ఇప్పుడు ఇది వచ్చేసి USB ఇన్పుట్ కోసం అండి. ఇది వచ్చేసి బ్లూటూత్. ఓకేనా. ఇవి వచ్చేసి మనకి ఇందులో పాటలు, నెక్స్ట్ ప్రీవియస్ FM ట్యూనింగ్ కోసం వాటికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. ఇది ఆడియో మోడ్ వచ్చేసి ఇప్పుడు అందులో మనకి మ్యూజిక్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ మోడ్స్ అనేది ఉంటాయి, దానికి సంబంధించి ఈ బటన్ అండి. ఈ టోన్ అనేది మనకి బేస్, ట్రిబుల్ కంట్రోల్, అలాగే ఫ్రంట్, లెఫ్ట్, రైట్ అవి ఇండివిజువల్గా మనం కంట్రోల్ చేసుకోవడానికి దీని ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ ఏంటంటే మనకి ఫ్రంట్, లెఫ్ట్, రైట్ స్పీకర్ టెస్టింగ్ వస్తున్నాయా లేదా ఆ టెస్టింగ్ కోసం మనకి ఈ బటన్ అయితే ఇచ్చాడు. ఇది ఇండివిజువల్ వాల్యూమ్ కంట్రోల్స్ అండి. ఫ్రంట్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలంటే ఇది ఇవ్వండి. ఇప్పుడు ఇది వచ్చేసి సెంటర్ పెంచుకోవడం, తగ్గించుకోవడం ఈ బటన్స్ అండి. ఇది వచ్చేసి టోటల్ మెయిన్ వాల్యూమ్ అండి. ఇది వచ్చేసి కింద సబ్వూఫర్ అండి. సబ్వూఫర్ వచ్చేసి ప్లస్ మైనస్, ఇది కూడా సబ్వూఫర్ పెంచుకోవచ్చు. ఇది బ్యాక్ సరౌండ్ అంటే ఇది 7.1 సంబంధించి రిమోట్ కిట్కి కూడా ఇదే రిమోట్ కిట్. ప్రస్తుతం ఈ 5.2లో ఇది మనకి డమ్మీ అనమాట, ఇది పనిచేయదు. ఓకేనా. ఇప్పుడు ఈ సరౌండ్ వచ్చేసి మనకి మన బ్యాక్ సరౌండ్స్కి అయితే ఇవి పనిచేస్తాయి. ఓకేనా. ఇది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. మనకి ఆడియోలో పాటకు సంబంధించి ఇన్ఫో కానీ వాటికి సంబంధించింది ఇది మోడ్. జనరల్గా మనం ఏమైనా ప్రీడిఫైన్డ్ మోడ్స్ మనం సేవ్ చేసుకుంటే దాని తగ్గట్టు ఆడియో మనం ఆన్ చేయగానే ఈ మోడ్ ఒత్తుకుంటే మనకి అందులోకి వచ్చేస్తుంది. ఈ రీసెట్, ఇప్పుడు మనకి రిమోట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రీసెట్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా. టోటల్గా రిమోట్ కూడా ఈ విధంగా ఉంటుంది. మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇందులో మనకి లైట్ కూడా బ్లింక్ అవుతుంది, మనకు కనబడుతూ ఉంటుంది. ఓకేనా. టోటల్గా ఈ 5.2 సెటప్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్.
నేను దీన్ని మీకు ఓవర్ వ్యూ అనేది చిన్న గ్లింప్స్ షార్ట్స్లో అయితే నేను మీకు చూపిస్తాను. ప్లస్ దీని ఆడియో క్వాలిటీ కూడా ఈ వీడియోలో అయితే మీకు వినిపిస్తాను. స్టే ట్యూన్. ఇప్పుడు ఒకసారి మీకు దీని ఆడియో క్వాలిటీ అయితే నేను వినిపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు NCS కాపీరైట్ మ్యూజిక్ ఉంటుందిగా, నో కాపీరైట్ మ్యూజిక్, అది ఒకసారి పెట్టి నేను మీకు వినిపిస్తాను. మ్యాక్సిమం ఏంటంటే హెడ్ఫోన్ పెట్టి వినడానికి ట్రై చేయండి. మీకు ఏంటంటే ఆడియో అనేది మైక్ ద్వారా డిస్టార్ట్ అయిపోతుంది, కరెక్ట్ ఆడియో అవుట్పుట్ అనేది మీకు వినబడదు. లైవ్లో అయితే మీకు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బేస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆడియో బ్రేక్ అయినట్టు వినిపిస్తుంది. ఓకేనా, ఒకసారి మీకు ఆడియో అయితే పెట్టి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను మీకు ఒకసారి మిడ్ కూడా డీటెయిల్గా చూపిస్తానండి, సబ్ తగ్గించేసి. ఒకసారి చూడండి, అక్కడ నుంచి చూపిస్తాను. ఇప్పుడు నేను సబ్ అయితే మొత్తం తగ్గించేసాను, సేమ్ ఇదే పాట స్టార్టింగ్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డెమో అయితే 5.2 సెటప్ది. మన ఆడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. మీరు ఫోన్లో విన్న దానికంటే బయట విన్నదానికి చాలా తేడా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు లైవ్లో విన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, మీకు కూడా ఇలాంటి సెటప్స్ ఏమైనా కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి. ఓకేనా, ఇవాళకైతే మనకి 5.2 సెట్ అయితే ఇంతే ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, విక్రమ్.